హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి అలైన్లో ఉన్నటువంటి అతిపెద్ద ఏంది జబిల్ హనీఫ్ కొండ. మేము బాగా రోజుల నుంచి అనుకుంటున్నాం పోవాలని. లాస్ట్కి అయితే ఇక ఇప్పుడు కుదిరింది. మా రూమ్మేట్స్తో వెళ్తున్నా అన్నట్లు. మేము రూమ్లో ముగ్గురు ఉంటాం. ఒక ఆయన బంగ్లాదేశ్ అయినా, ఒక ఆయన పాకిస్తాన్, ప్లస్ నేను ముగ్గురం ఉంటాం. ఇక బంగ్లాదేశ్ అయినకు కారు ఉన్నది. ఇక అట్లా మేము ఆ కార్లోనే పోయి ఉంటాము. ఇక మాకేం పని ఉన్నా ఎటు పోవాలనుకున్నా ఇక మంచిగానే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు రూమ్లో. ఇక ముగ్గురం కలిసి పోతాం అన్నట్లు. ఇక పాకిస్తాన్ ఆయన సెక్యూరిటీ అయినా నేను ఒకటే దాంట్లో పని చేస్తాం, కానీ ముగ్గురిది 3 కంపెనీలు. ఇక నాకు ఇక్కడ నేను ఇప్పుడు ఉండేది అలైన్లో హిలీ అని. ఇది ఒమన్ బార్డర్కి ఉంటుంది. ఒమన్కి మాకు ఒక 2 కిలోమీటర్ల డిఫరెంట్లోనే ఉంటాం అన్నట్లు. ఇక మొత్తం కంచె కనిపిస్తుంది. ఇక అటు సైడ్ మార్కెట్కి నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అన్నట్లు. ఇది ముంగట లైటింగ్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికి అన్నట్లు. ఇక సాయంత్రం 6 గంటలకు వెళ్ళినాం, ఎందుకంటే ఇటు విపరీతంగా ఎండలు కొడుతుంది. 46 డిగ్రీస్ కొడుతుంది అన్నట్లు. ఫుల్ ఎండలు కొడుతుంది అప్పటికి. ఇప్పుడు మేము వెళ్ళే టైంలో ఫుల్ అదేది వడగాల్పు అనేది ఫుల్ ఉన్నది. నేనైతే వీడియో దిగేందుకైతే ట్రై చేస్తా. ఇప్పుడు మేమున్నది అలిహిలి. ఈ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. అది దగ్గర షర్కియత్ దగ్గర ఉంటుంది అన్నట్లు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా ఇక్కడ అన్నట్లు. లోపల వ్యూ అయితే మంచిగా ఉంది. ఇక నైట్కు డేకు డిఫరెంట్. మనకు డేలోనేమో కొండలు ఇట్లా అన్నీ మంచిగా కనిపిస్తాయి, నైట్లో ఎక్కువ శాతం కనిపించాయి. ఇక్కడ ఉన్న లైటింగ్స్తో మంచిగా అనిపిస్తుంది అన్నట్లు. ఇటు అలైన్లో ఎక్కువ శాతం లోకల్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నట్లు. ఇటు సైడ్ ఫుల్ ఇదంతా పార్క్ ఏరియా. పార్కు, మళ్ళీ పిల్లలు ఆడుకునేవి అవి ఇవి. లోపల ఒకటి వాటర్ ఫాల్స్ టైప్ ఉంటుంది. అలా మన షిప్పింగ్ బోటింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇక నైట్లో ఎక్కువ అంత సెట్టింగ్ ఏం చేయలేరు. మేము కొద్దిగా తొందరగా వెళ్ళినాం. ఆ టోటల్ సెట్టింగ్ ఏం లేదు. ఇక 10 తర్వాత అయితే ఇక మస్తు ఉంటుంది. లోపల అయితే లైటింగ్స్ బీటింగ్స్ అన్నీ మంచిగా పెడతారు. ఫుల్ మంది అయితే లోపల ఉన్నారు. ఇక మేమైతే తొందరగా వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోవడానికి ఇంకా వస్తూనే ఉన్నారు మంది అక్కడ లోపలైతే. ఇదంతా వ్యూ అన్నట్లు. ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్. దీనికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. మేము సెకండ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయిన ఉంటుంది. ఇక ఇంకొక రస్తా నుంచి ఇప్పుడు నేను లైటింగ్స్ వ్యూ పెట్టిన ఇంతకుముందు స్టార్టింగు, అది ఇంకొక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు మీదికి పోలేము. ఇక నెక్స్ట్ వీక్ పోదామని పోదందుకైతే నేను అన్నా ఒకసారి పోదామంటే మీద ఏముండదు, మీదికి వెళ్ళి వీవే చూడు అని వాళ్ళు అన్నారు. సరే మరి మళ్ళీసారి పోదామని అన్నుండే. నేను అడిగిన పోదామని, ఇక మళ్ళీసారి పోదామని చెప్పిండారు. సరే అని కానీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది లోపల పోతే మొత్తం ఇవే మన చెట్లు. లోపల లైటింగ్స్ ఇట్లా అన్నీ నంబర్కి మంచిగా అనిపించినాయి. ఇంతకుముందు ఒక 3-4 డేస్ బ్యాక్ ఇక్కడికి అనిల్ జిల్లా వచ్చిండు. నేను ఒకసారి మెసేజ్ చెప్తే నేను గుట్ట మీదకి వెళ్తున్నా అని చిన్న మెసేజ్ పెట్టాను. మళ్ళీ నేను మెసేజ్ చేసుడికి ఆయన రిప్లై లేదు, ఏం లేదు. అది పెద్దలు మనకు రిప్లై చేస్తారా? ఇదంతా గుట్ట మీద మొత్తం గ్రీన్ మ్యాట్ ఎట్లుంటుందో అట్లా ఉంది అన్నట్టు. మస్తు అయితే వ్యూ అయితే మంచిగా అనిపించింది. మేము ఇప్పుడు లేక్ కడికి పోదామని అన్నుంటి లేక్ కడికి తోలుకోపోతున్నారు. నేను ఇంతకుముందు వేరే దగ్గర అలైన్ల సిటీ దగ్గర మనది విజయ్ స్క్రీమింగ్ సెంటర్లో చేసిన. ఆడొక 2 నెలల చిల్లర చేసిన. ఆ తర్వాత నన్ను ఇటు మన ఒమన్ బార్డర్కి షిఫ్ట్ చేసిండు. ఇక్కడికి వచ్చి నెల అయిపోతుంది. నెల అయిపోయినా కానీ ఇక డ్యూటీ కొద్దిగా పర్లేదు, చెయ్యాలి. ఇక ఇంతకుముందు చేసిన దానికి ఇప్పటికీ పరకుంటుంది. ఇంతకుముందు చేసింది అయితే పోయి కొద్దిసేపే ఒక 2-3 గంటల పని, కానీ ఇక్కడికి వచ్చి పొద్దున పోయి నుంచి వచ్చేదాకా ఫుల్ పని డ్యూటీలో అయితే. ఇక రూమ్లో ఇంతకుముందు 4 కానీ 4 ఒక్కడు పోయింది. ఇక 3 ఉంటాం. కానీ డ్యూటీలో అయితే ఈ రూమ్లో అయితే మంచిగా ఫ్రీగా ఉన్నారు. ఇక నాకు అలా ఫుడ్ తినవద్దు కాదు కాబట్టి నేను ఒక్కనే వండుకుంటా ఫుడ్ అయితే. ఇది చిన్నపిల్లలు ఆడుకునేది. ఇది మన ఇంటికాడ ఇప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు జరుగుతలేదా, సేమ్ అంతే ఉంటుంది. లోపలైతే మస్తు ఉన్నది. మనం లోపలకైతే పోలేము. లోపలికి పోయి వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఇలా అద్దు అంటే ఇక అద్దన్నప్పుడు ఏం చేస్తావు, ముంగడికి పోయిన ఉంటుంది.
ఇటు ఖజూరా చెట్లు అయితే మస్తు ఉన్నాయి. ఇది మొత్తం ఏరియా ఖజూరాని. ఈ అలయన్స్ సిటీలో మొత్తం ఖజూరా పనులే, ఖజూరా చెట్లు ఇట్లా అన్నీ. రూమ్లో అయితే నాకు కార్ లేకపోతే ఇవన్నీ తిరగకపోతుండే, జస్ట్ రూము డ్యూటీ అన్నట్లే ఉంటుండే. ఈయన కారు ఉండుట్లా బయటకు తిరగదు, అందుకు అది అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న దగ్గర మార్కెట్లు ఏం లేవు. మార్కెట్లు ఇంతకుముందు ఉన్న దగ్గర మార్కెట్లు ఉండే కానీ ఇక్కడ ఒక్క సూపర్ మార్కెట్ సుగలేదు. ఇక 2-3 రోజులకు ఒకసారి అటు సైడ్ సిటీకి పోయి కూరగాయలు తీసుకొని వస్తాం అన్నట్లు ఈడే దొరకపోతున్నాను. ఇదంతా తిరిగి ఇక పోయినుంటుంది. దుబాయ్కి అలైన్కి డిఫరెంట్ చూసుకుంటే, అలైన్ ఏమో పీస్ఫుల్ ప్లేస్ అన్నట్లు. దుబాయ్లో సౌండ్ అదంతా గిరి ఉంటుంది. ఇటు సైడ్ అయితే అంతా ఏం సౌండ్ రష్ అట్లా ఏమి ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు సైడ్ అయితే మన పల్లెటూరులో ఉన్నట్లు అట్లుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న ఏరియాస్గా అంతా లోకల్ ఇండ్లు, బయట చిన్న రూమ్లల్లో మేము రెంట్ తీసుకొని ఉన్నాం అన్నట్లు అంతే. అలైన్లో తిరగాలంటే ఇది ఒక ప్లేస్ అన్నట్లు. ఇప్పుడు మేము పోయేది జబిల్ హఫీద్ అని. ఇది మొత్తం కొండ పైనకి వెళ్తే మొత్తం వ్యూ ఉంటుంది, కిందనేమో మొత్తం పార్కు. ఇక అందరు వీకెండ్స్ జుమ్మరాత్ రోజు మొత్తం అరబ్బోళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తారు అన్నట్లు. ఇటు సైడు పీస్ఫుల్గా అన్ని సామాన్ తీసుకొచ్చి ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్తారు అన్నట్లు. ఇక ఇప్పుడు నేను అనలేనా బోటింగ్ ఉంటుందని, ఇక్కడ మన టోకెన్ గిట్లా అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుపోతారు లోపల బోటింగ్కి. అలైన్ కాయాక్ ఇది, ఇక్కడనే టోకెన్స్ ఇస్తారు. నేను మెల్లగా వీడియో తీస్తున్నా, వీడియో తీస్తే కొద్దిగా మెల్లగా అంటే ఇక మెల్లగా పోతుండ్రు. ఇదంతా అన్నట్లు, ఇదంతా లేకు. చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. ఇంతకుముందు మన రంజాన్ హాలిడేస్లో అప్లోడ్ చేసి ఉంటే. ఈ మా వాళ్ళు బక్రీద్కి ఒక ప్లానింగ్ చేసిండు, బక్రీద్ రోజు వెళ్దామని. దుబాయ్ సైడ్ కొద్దిగా తిరిగిన, నాకైతే ఇటేం ఎక్స్పీరియన్స్, ఇటేం ప్లేసెస్ ఏం తెలియదు. నీకేమన్నా తెలుసా అంటే, నాకన్నా ఇటు ఆ లైన్లో కొత్తగా నాకు అసలు ఆ లైన్ రూట్లు సుగా తెలియదు. ఇంతకుముందు నేను ఉన్న షర్కియాత్ అని, ఆ షర్కియాత్ పేరు సుగా నాకు అసలు అనదందికి రాదు, ఆ ఏరియా సుగా తెలియదు. ఇక అట్లా ఇక్కడ ఉండట్లో కొద్దిగా కొన్ని ఏరియాస్ తెలుస్తున్నాయి అన్నట్లు. వీడికెళ్ళి ఆ గుట్ట లైటింగ్స్ ఎంతో దూరంగా అనిపిస్తున్నాయి. ఇక మేము కొద్దిగా తొందరగా రూమ్ నుంచి అయితే మేము 6 గంటలకు బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేసరికి ఎంత 1 అవర్ టైం పట్టింది. ఇక 1 అవర్ టైం పట్టింది. మెల్లగా ఆవుకుంటా మార్కెట్లకు ఇక్కడికి వెళ్ళుకుంటా వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 7:30 అవుతుంది. 7:30 అవుతుంది కానీ ఎక్కువ మంది ఏం లేరు. 10 తర్వాత ఫుల్ పబ్లిక్ వస్తారట. ఇదంతా చూడదు అందుకే. ఇక్కడైతే ఒక్కొక్కరు లోపల బోటింగ్ అయితే చేస్తున్నారు. ఇక లోపల లైటింగ్స్ ఉన్న వాటికి మంచిగా గుర్తుండే కానీ ఎక్కువ లైటింగ్స్ అయితే పెట్టలేరు. నేను ఇక్కడ నిలబడి ఫోటో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు వచ్చింది, మౌంటైన్స్. నేను అది మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయితే చేసిన. ఇప్పటికైతే నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 12,000 మంది అయినలు. ఇంకా కొద్దిగా 20,000, 30,000, 40,000, 50,000 అట్లా రీచ్ కావాలంటే నాకైతే మీ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఈ వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. అయితే ఇక్కడనే కొద్దిసేపు కూర్చుండి ఇక మార్కెట్ నుంచి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. అవి అయితే తిని ఇక వెళ్ళిన ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వేరే దగ్గర మంచిగా పీస్ఫుల్గా ఉండే ప్లేసు, అక్కడైతే కొద్దిసేపు నిలబడి పోదామని అన్న ఉంటుంది. మనం కొద్దిగా లైటింగ్స్ ఉన్నప్పుడు వచ్చిన వాటికి ఈ కొండలు ఇట్లా అన్నీ మంచిగా కనిపిస్తాయి. అప్పుడైతే ఇది ఎండాకాలం ఫుల్ దగడి. ఇవన్నీ ఖజూరా చెట్లే, మొత్తం ఈ పార్కు మొత్తం ఖజూరా చెట్లే ఉన్నాయి. ఇక్కడైతే ఆగి కొద్దిగా పీస్ఫుల్గా ఉన్నది. ఇక్కడ నుంచి కొద్దిగా అక్కడ మౌంటైన్ కొద్ది దగ్గరనే కనిపిస్తుంది. ఇవన్నీ మన ఐస్ క్రీమ్లు అవి ఇవి మన తినేటివి అన్నీ ఇక్కడనే ఉన్నాయి.
ముంగట ఒకటి గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడ అందరు లోపల వాళ్ళు కూర్చున్నారు అన్నట్లు. వీడియో ఎక్కువ తీయరాదు, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారు, మళ్ళీ మనకేమైనా బెదిరిస్తారు, ఇది మన కంట్రీ కాదు. అట్లా కొద్దిగా నేను మెల్లమెల్ల అయితే వీడియో తీయడానికైతే ట్రై చేసిన. మనం ఇక్కడికి చలికాలంలో వస్తే మస్తు అనిపిస్తుంది అన్నట్లు. ఇది మొత్తం ఐస్ లెక్క ఉంటుంది, కొండలల్లా కదా. మేమైతే నలుగురం వచ్చిన ఉంటుంది. ఇక సోఫాతో ఒక్కరిని మధ్యలో ఎక్కించుకొని ఇక మేము రూముల్లో ముగ్గురం, ఇక సోఫాతో ఒక్కరు నలుగురం వచ్చినాం. ఇక ఆన్లైన్ మాల్కి పోదాం అన్నట్లు జల్దీ కొద్దిసేపు ఇదంతా పెట్టండి. ఏరియా మొత్తం అందరు లోకల్. ఇంకొక 2 గంటలు అయితే ఇదంతా ఫుల్ బిజీ అయిపోతుంది. లోపల పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది. ఇక వీడియోలో అంత క్లారిటీ కనిపిస్తలేదు కానీ మనం డైరెక్ట్ యూత్ అయితే మస్తు పీస్ఫుల్ ప్లేస్. అది సౌండ్ విండ్ ఏం లేదు. ఇక్కడ మనోడు బంగ్లాదేశ్ వాడు, ఇక వీళ్ళిద్దరు పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు అన్నట్లు. ఇక్కడైతే ఇంకా కొంచెం డెవలప్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఆడుకునేటివి ఇక అవి మన ఇంటికాడ ఉంటాయి కదా, ఒక ట్యాంకు బండ్ కూడా తినేటి అవి ఇవి అసంటివి పెడితే ఫుల్ పబ్లిక్ రావచ్చు. ఇది కొద్దిగా నాకైతే ఓకే యావరేజ్ అనిపించింది. అంతా అన్నిటికన్నా తిరిగిన అన్ని దగ్గర చూసిన దానికి నాకు కొద్దిగా అట్లనే అనిపించింది ఈ ఏరియా చూస్తే. కానీ మన కళ్ళతో చూస్తే అదంతా పీస్ఫుల్ ప్లేస్ అయితే నంబర్ వేయకున్నది. కానీ కొన్ని షాప్స్ ఇట్లా పెడితే ఇంకో కొద్దిగా మంచిగా ఉంటుందని అది. ఇక డే టైంలో వచ్చిన మనకు ఫుల్ ఎండ కదా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫుల్ మనకు వెళ్ళరాదు ఇక్కడ సైడ్కి అయితే. నైట్ టైంలో మేము వచ్చిన టైంకి అయితే ఫుల్ అది వడగాల్పు. ఇక 10 తర్వాత అప్పుడు మేము రిటర్న్ అయ్యే టైంలో కొద్దిగా వడగాల్పు అనేది తగ్గింది అన్నట్లు. ఇక ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయినాం. ఇక మధ్యలో ఒక మార్కెట్ దగ్గర ఆగి అక్కడ కూల్ డ్రింక్స్ ఇట్లా తీసేసుకొని ఇక అలైన్ మాల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మాకు కొద్దిగా అలైన్ మాల్ ఎంత ఒక 10-20 మినిట్స్ అయితే టైం పడుతుంది అన్నట్లు. ఇది ఇప్పుడు మేము ఉంది బరాబరు అలైన్ సిటీలో ఉంటుంది. ఇక్కడ సడన్లీగా నేను వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసిన, సఫారీ అని. మన రెంటెడ్ కార్స్ అని ఒక షోరూమ్ అవుతుంది అటు సైడు. ఈ సఫారీ చూసిన తర్వాత నాకు డైరెక్ట్ అనిల్ జిల్లా గుర్తొచ్చింది. అలా సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది కదా. ఇక అక్కడ నుంచి మేము కార్ అయితే అలైన్ మాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ కార్ పార్కింగ్ కోసం దొరకట్లేవు, ఈరోజు జుమ్మా కదా, ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఆ తర్వాత ఇంకా కొద్దిగా డౌన్ దాంట్లోకి పోతే B2లో అక్కడ దొరికింది పార్కింగ్. ఇక్కడైతే ఎక్కువ శాతం ఖాళీ అవుతున్నది. ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇది ఎంట్రింగ్. అన్ని మాల్లో అయితే తిరిగిన దాంట్లో లోపలికి పోతే ఈ మాల్ ఎట్లుందో చూడొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ఏంది, దుబాయ్ అలైన్ మాల్ ఉంది కదా, దుబాయ్ మాల్ లేకుంటుంది కావచ్చు అని నేను అనుకున్నా. ఇది పర్లేదు, బాగానే ఉంది ఈ మాల్ అయితే. దుబాయ్ మాల్లో అయితే ఫుల్ షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి. ఇంతకుముందు నేను దుబాయ్ మాల్ పోయినాం, అక్కడ వాళ్ళైతే సెక్యూరిటీస్ లోపలికి అలౌడ్ చేయలేరు ఆ టైంలో. ఇలా లోపలికి ఉంటే మంచిగా అనిపించింది అన్నట్లు. ఎక్కువ శాతం అలైన్లో మనకు వాళ్ళు ఎక్కువ శాతం ఉండరు, అందరూ దుబాయ్ సైడే ఉంటారు. మనోళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు గట్లా. ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్లో అయితే ఎవరు లేరు అసలుకి ఈ ఏరియాలో మొత్తం. వీడియో తీసుకుంటూ పోతున్నా కానీ ఎక్కువ శాతం లోపల లేడీస్ ఇట్లా ఉన్నారు కాబట్టి కొద్దిగా వీడియో ఆడోళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వీడియో ఆఫ్ చేస్తున్నా, మిగతా టైంలో అయితే వీడియో తీస్తున్నా. మనం కొత్త కాబట్టి మళ్ళీ ఏమంటారు అన్నట్లు నేను వీడియో అయితే కొద్దిగా కంట్రోల్ అయితే తీసినట్టు. ఇక లోపలికి పోయి మన మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్ళాను. మెక్డొనాల్డ్స్లో తిని కొద్దిసేపు కూర్చుండి వెళ్దామని వచ్చినట్టుంది. ఇదంతా తిరిగి లాస్ట్కి అయితే మెక్డొనాల్డ్స్కి పోయినాం. జుమ్మారాత్ కాబట్టి ఫుల్ పబ్లిక్ అక్కడైతే. ఇది ఇంకా మేము పైకి వెళ్తూనే ఉంటుంది. మాకు కొత్తగా నాకేం తెలియదు. ఇక మీతో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంతకుముందు ఇక్కడనే మెయింటెనెన్స్ వర్క్ చేసినారు కాబట్టి మాల్ మొత్తం వాళ్ళకి తెలుసు. ఇక వాళ్ళతోనైతే వెళ్తున్నట్టు. ఎక్కువ శాతం అయితే అలైన్లో లోకల్ వాళ్ళు ఉన్నారు. ఈ మాల్ మొత్తం వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం అయితే.
అందుకే నేను వీడియోలు అయితే తీయదండి, కొద్ది కంట్రోల్తోనే తీసిన. ఆల్సో అన్నారు ఆర్డర్లు వచ్చినప్పుడు వీడియో తీయకు, మిగతా టైంలో అయితే తీసుకుంటే తీసుకోపర్లేదు, కానీ మళ్ళీ అలా ఏమన్నా అన్నా మళ్ళీ బాధనే. మనం మన మన దేశం అయితే మనకి ఏం కాదు, కానీ మనం వేరే ఎక్కడ వచ్చి పని చేసుకుంటున్నాం కాబట్టి అట్లా. నాకైతే ఏందో నీ ప్లేస్ అయితే మస్తు అనిపించింది, ఫుల్ రష్ ఉన్నది. మళ్ళీ ఇదంతా అన్ని మన కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, అన్ని బర్గర్స్, అన్ని షాపులు లైన్ ఉన్నాయి. ఇదంతా మిడిల్ ప్లేస్ అంతా మనం కూర్చుంటే తినేసేది. మేము ఇక్కడనే తీసుకున్నప్పుడు అల్ బేక్ అని, ఇది సౌదీది. అయితే మేము ఇక్కడ కూర్చున్నాం. ఒక టేబుల్ అయితే ఆడ క్లీనర్లకు అయితే ఫుల్ పని అబ్బా. అక్కడ ఇద్దరు ముగ్గురే ఉన్నారు, అక్కడ వెళ్తుండే ఈడ వెళ్తుండే ఆడ వెళ్తుండే. లాస్ట్కి మేము కూర్చున్నాం అయితే టేబుల్ కాడ. అది అంతా అట్లనే తినిపోయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ టేబుల్ దొరకదు అన్నట్లు పోయి అట్లనే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మనోడు ఒక ఆయన పిలుచుకొని వచ్చి క్లీన్ అయితే చేయించిండు. ఇక మనోళ్ళు ఆడ లైన్ కట్టి, లైన్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అన్నట్లు ఇవి తీసుకురావడానికి. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి, ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత టోకెన్ నంబర్గా మనకు పిలుస్తారు అన్నట్లు. పిలిచిన తర్వాత పోయి తెచ్చుకోవాలి. టేస్ట్ అయితే మస్తు ఉన్నది. మన కేఎఫ్సి వీటికి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది. ఇదంతా తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చుండి వెళ్ళిన ఉంటుంది. ఇదంతా స్కేటింగ్ చేస్తున్నట్లు పిల్లలు, కొందరు అట్లనే పడిపోతుండ్రు. స్కేటింగ్ చేసుకుంటూ స్కిడ్ అయ్యకుండా పడిపోతున్నారని అలా అందరూ. తిన్న తర్వాత ఇక మెల్లగా వెళ్ళిపోతున్నాం అన్నట్లు రూమ్కి. లేట్ అయిపోతుంది. నాకైతే చుట్టూ ఉన్నది, వాళ్ళకి ఇద్దరికి డ్యూటీ. ఇక మెల్లగా పోకుండా ఆడ కిందనైతే ఒకడు ఫోన్ది రిపేర్ చేపిద్దాం, గ్లాస్ వేపిస్తా అని తీసుకుపోతుండనట్లు. అదేదో కొనాకున్నది, మేము వచ్చేదో ఇంకో కొనాకు. అలా తెలుసు కాబట్టి షార్ట్కట్లు అయితే మాల్ మొత్తం తింపిండ్లు మాకైతే. నేనైతే ఇది ఒకటి షాక్ అయిపోయినా. స్క్రీన్ ప్రొటెక్ట్ గ్లాసు ప్లస్ దాని బ్యాక్ దాంతా క్లీన్ చేసి వేయదందుకట 125 dirhams అట. నేను నార్మల్గా ఎంత ఉంటుందని అడిగి, ఎంత 10-20 dirhams అని నేను అడిగిన. అని ఆడే నోడిది. అది కాదు 125 ఫస్ట్కు, సెకండ్ టైం చేసుకుంటే 20, మన డిపెండ్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుందని అని. ఇప్పుడు నేనైతే షాక్ అయిపోయినా. గతానం రేట్ ఉంటుంది స్క్రీన్ గ్లాస్ అయిపోయేది. అందుకని నేనైతే అంతా వేయించుకోను, బయటనే ఒకసారి ఎంత నేను ఇండియాలో వేయించుకొని వచ్చిన, ఆ తర్వాత అయితే ఇక్కడ వేయించుకోలేదు స్క్రీన్ కవర్ అయితే. ఇది ప్రాసెసింగ్ అన్నట్లు అడిగేసే గ్లాసు. దీనికైతే ఒక 20 dirhams అయితే తీసుకున్నాడు.
ఇదంతా దుబాయ్ అబుదాబి షేకులు అన్నట్లు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో లోకేష్ బొమ్మ వ్లాగ్స్. మరికొన్ని వీడియోలు దుబాయ్లో ఆ లైన్లో ఉన్న ఏరియాలన్నీ కవర్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్. లైక్ కొట్టండి, కింద కామెంట్ అయితే కంపల్సరీ వేయండి. అట్లా చేస్తేనే మనకు కొద్దిగా ఏదన్నా అమౌంట్ అనేది జనరేట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.